Good morning everyone. My name is Parnika. Today I am telling Telugu lesson Ramachilka. ఒక వ్యాపారి దగ్గర మాట్లాడే రామచిలుక ఉన్నది. అతడు ఆ చిలుక వెన్ని పంజరంలో పెట్టి ప్రేమతో పెంచేవాడు. దానికి ధాన్యం పండ్లు కావలసిన పండు గసాలు గింజలు ధాన్యాలు పెట్టి తినిపించేవాడు. రామచిలుక వ్యాపారిలో గంట తోరబడి మాట్లాడేవాడు. అతను అడిగిన ప్రశ్నలు జవాబు ఇచ్చేది. ఒకరోజు రామచిలుక వ్యాపారి నాకు స్వేచ్ఛగా జీవించాలి అని కోరిక ఉంది. నేను నన్ను వదిలిపెట్టు అని చెప్పింది. అడిగింది. నువ్వు ఏమి అడిగినా చేస్తాను కానీ నువ్వు నిన్ను మాత్రం వదిలిపెట్టను అని అన్నాడు వ్యాపారి. నేను నువ్వు కనుక నన్ను విడిచిపెడితే నేను నీకు మూడు సలహాలు ఇస్తాను అని నీకు జీవితం పడతాయి అని అది రామచిలుక వ్యాపారి కొంచెం ఆలోచించి ఆ పంజరం తలుపు తీశాడు. రామచిలుక అతని చేతి మీద పెట్టి వాలి ఇదిగో మొదటి సలహా విను. నీ ధనం పోయిందని దుఃఖపడకు అని అది అంది. ఇదిగో ఇదేమి నాకు కొత్త కాదు నాకు ఈ సంగతి ముందు తెలుసు కదా అని నిరీక్షంగా అన్నాడు వ్యాపారి. రామచిలుక పాడుతూ ఇంటి కప్పు మీదికి ఎగిరింది. ఇదిగో రెండో సలహా విను. ఎవరి మాటలని గుడ్డిగా నమ్మకు అని చెప్పింది. ఇది కూడా నాకు ఇది వరకు తెలుసు.
నాకు తెలియని ఒక మాట చెప్పు అని విసురుగా అన్నాడు వ్యాపారి. అప్పుడే రామచిలుక, నీకు తెలియని మాట చెప్పను. అప్పుడే చోనా ते ಹೊಡ್ತಿಲ್ಲ ಲೈನ್ ವಾಚು ಗಲತ್. అప్పుడే రామచిలుక, నీకు తెలియని మాట చెప్పనా. నా పొట్టలో విలువైన రత్నములు ఉన్నాయి అంటూ నవ్వింది. వ్యాపారి ఒక సంతలో ఒక్కసారిగా అదిరిపోయాడు. అరే, విలువైన రత్నములు తెలియక నిన్ను వదిలిపెట్టను. నేను బుద్ధి లేనివాడు. నేను నా జీవితాంతం దాన్ని తలుచుకుంటూ కుమిలిపోతాను అని బాధ పడ్డాడు వ్యాపారి. వెంటనే రామచిలుక, ఇప్పుడే కదా ధనం పోతే విచారించుకు అని చెప్తే తెలుసు అన్నావు. ఇంతలో ఎందుకు విచారిస్తున్నా? ఏమి చెప్పినో గుడ్డిగా నాకు నమ్మకం అంటే అది గుడు తెలుసు అన్నావు కదా. నా పొట్టలో రత్నములు ఉంటే నేను ఎగురుతానా, బతికి ఉంటానా? నేను నా మాటను ఎలా నమ్మావు అని ఎక్కిరించింది. ఇదిగో నేను నా మూడో సలహా విను. చెవులతో వినే మాత్రమే నమ్మవద్దు. ఏది విన్నా నీ బుద్ధిని ఉపయోగించి చూడు అని ఎగిరిపోయింది రామచిలుక. ఎగిరిపోతూ ఉన్న రామచిలుక నువ్వు చూస్తూ ఇలానే నిలబడి ఉన్న ఆ వ్యాపారి. థ్యాంక్ యూ.